హాయ్ హలో అండి. వెల్కమ్ టు వేద అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే పీర్ల పండుగ కదండి. ఈరోజు పీర్ల స్వామికి కళ్యాణదుర్గంలో దుత్తలండి. సో మేము అక్కడికి అయితే ఈవినింగ్ వెళ్ళాము. చాలా బాగుంది అలంకరణ, వారి అలంకరణ బాగా దర్శించుకున్నాము. అక్కడ గుండం చుట్టుకారం కూడా చూడండి, అసలు మంటలన్నీ కూడా బాగా అయితే అవుతున్నాయి. ఏమంటే ఎక్కువ మంటలు వస్తుండడంతో జనాలందరూ కూడా ఆ పక్కకి వెళ్ళి అల్లావ్ దొక్కుతున్నారు ఫ్రెండ్స్. సో ఇట్లా అల్లావ్ దొక్కడం అంటే కానీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పీర్ల పండుగ అంటే అదొక రేంజ్ ఆనందం అన్నమాట. మా పింకి చూడండి, చలికి వర్షం పడతా ఉంది, వర్షంలోనే అందరు కూడా అక్కడ గుండం దగ్గర ఇదవుతా ఉన్నారనమాట. చూడండి పీర్ల స్వామి అసలు ఎంత బాగున్నారు. అసలు చాలా అంటే చాలా మహిమగల మూలాల స్వామి, కులాయి స్వామి, గూగూడు స్వామి అందరూ కూడా ఆ దేవుని ఆశీర్వాదం మనకందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా బాగుంటుంది, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. గుడి దగ్గర దర్గాకి వెళ్తే ఎంత మనసు ప్రశాంతంగా అంటే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా ఈరోజు అందరి ఊర్లో పీర్ల పండుగ స్టార్ట్ అయి ఉంటుంది అనుకుంటా. చూడండి అసలు ఎంత బాగా వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా మీలో ఎంతమందికి ఇలా అల్లావ్ తొక్కడము, డప్పు కొట్టుకుంటా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఆనందం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలా అల్లావ్ తొక్కుతా అంటే పార్టిసిపేట్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీలో కూడా మీ ఊర్లో కూడా అందరూ కూడా ఇలా పండగ రోజు అందరితో, బంధువులతో కానీ ఊరందరి జనాలతో కలిసిమెలిసి ఇలా అల్లావ్ దొక్కుతూ ఉంటే కానీ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఎప్పుడప్పుడు పీర్ల పండుగ వస్తుందా, ఇలా ఫ్రెండ్స్తో కలిసి గుండం చుట్టుకేరం అల్లావ్ దొక్కుదామా అనేది ఎదురు చూస్తుంటాం అనమాట. సో అలాగే మేము స్వామిని దర్శించుకున్న తర్వాత అయితే రేపైతే పీర్లన్నీ కూడా ఏటుకెళ్తాయి అన్నమాట. సో అక్కడ స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి పీర్ల సావిట్లో పీర్లన్నీ పెట్టేస్తారు. మళ్ళీ 1 year తర్వాత పీర్లన్నీ కూడా ఇది చేస్తారు అనమాట. నెక్స్ట్ డే అంతా కూడా పీర్లు ఊర్లో రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఊరేగింపు జరిగి ఊర్లో తర్వాత ఈవినింగ్ 8కి వెళ్తాయన్నమాట. అక్కడ స్నానాలు చేసి మళ్ళీ పీర్లన్నీ తీసుకొచ్చి పీర్ల సావిలో పెట్టేస్తారు. సో మేమైతే ఇక్కడ చూడండి అసలు ఎంత ఆహ్లాదకరంగా, ఎంత బాగా వాళ్ళు పీర్ల పండుగ అలా దొక్కుతున్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పక్కన మళ్ళీ పిల్లలు ఉంటారు కదా, మనం మొక్కుకుంటాం కదా మౌలాల స్వామికి. సో అక్కడైతే కానీ వాళ్ళందరూ కూడా పిల్లల్ని తూకం వేసి, చక్కెర ఒక పక్కన పిల్లలు ఒక పక్కన తూకం వేసి కూడా చేస్తున్నారు. కూడా చూసాం, చాలా బాగా అనిపించింది. సో అన్నిటికన్నా ఈ అల్లావ్